ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శివాయ గురవే నమః. రుద్రాధ్యాయంలో 11 అనువాకాలున్నాయి. ఈ 11 అనువాకాలలో కూడా ప్రతి అనువాకంలో రుక్కులు కానీ యజస్సులు కానీ ఉండును. అవి మంత్రయుక్తమైనటువంటివి. వాటికి దేవత, ఋషి, ఛందము, ధ్యాన శ్లోకము, మంత్రఫలము అనేటువంటివి ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ కూడా జపపారాయణలకు అవసరం. ఈ మొదటి అనువాకంలో శ్రీరుద్రుణ్ణి మనలను అనుగ్రహించమని ప్రార్థన చేసేటువంటి దాన్ని చెప్తున్నాడు. 2 వాక్యాలు కలిగినటువంటి దాన్ని రుక్కు అని, ఏకవాక్యంతో ఉన్నటువంటి దాన్ని యజుస్సు అని పిలుస్తాం. ఇందులో 2 వాక్యములు కలిగినటువంటి 15 రుక్కులు ఉన్నాయి. ఇవి ఉభయతో నమస్కారాలు. అంటే వాక్యము మొదట చివర కూడా నమః అనేటువంటి దాన్ని చెప్తాం. ఇందులో ప్రత్యక్షకృతములు అని, పరోక్షకృతాలు అని ఉన్నాయి. ప్రత్యక్షకృతాలు అని అంటే శివుణ్ణి అంటే రుద్రుణ్ణి సంబోధన చేసి చెప్పేటువంటివి. అవి 10 రుక్కులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 10, 11, 13, 14, 15 ఈ రుక్కులు ప్రత్యక్షకృతములు అని చెప్పబడుతున్నాయి. మరి పరోక్షకృతములు అనంటే సంబోధన లేనటువంటి వాటిని పరోక్షకృతములు అంటున్నాం. అవి 5 రుక్కులున్నాయి. 6, 7, 8, 9, 12 ఈ రుక్కులను పరోక్షకృతములు అని అంటాం. ఈ మొదటి అనువాకము నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అక్కడి నుండి ప్రారంభమై అథోయ ఇషుధిస్తవారే అస్మిన్నిధేహితం వరకు చెప్పబడింది. ప్రథమానువాకంలో మొదటి రుక్కు అస్య మంత్రస్య కస్య పరుషిః రుద్రో దేవత అనుష్టుప్ ఛందః. ఈ మంత్రమునకు కశ్యపుడు ఋషి, రుద్రుడు దేవత, అనుష్టుప్ ఛందస్సు. ధ్యాన శ్లోకము ఆకర్ణకృష్టే ధనుషి జ్వలంతీం దేవీముషుం భాస్వతి సందధానం ధ్యాయేన్మహేశం మహనీయవేషం దేవ్యాయుతం యోధతనుం యువానం. అంటే చెవుల వరకు లాగబడి ప్రకాశిస్తున్నటువంటి ధనస్సునందు మండుచున్నట్టియు, దైవ సంబంధమైనట్టియు, బాణమును కూర్చినవాడును, మహనీయమైనటువంటి వేషము గలవాడును, పార్వతీదేవితో కూడినటువంటి వాడును, యుద్ధవీర రూపుడును, యువకుడును అయినటువంటి మహేశ్వరుని ధ్యానింపవలెను. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఓ రుద్రదేవా, నీ యొక్క కోపమునకు నమస్కారము చేస్తున్నాను. అది మా శత్రువులయందే ప్రవర్తించి మమ్ము అనుగ్రహించుగాక. నీ బాణమునకు నమస్కారము, అది కూడా మమ్ము అనుగ్రహించుగాక. నీ యొక్క ధనువునకు నా నమస్కారము, అది మాపై బాణప్రయోగమునకు ఉపకరింపకుండా ఉండుగాక. ఓ దేవా, క్రోధముందినప్పుడు ధనుర్బాణములను ధరించుటకు ఉపకరించు నీ కుడి ఎడమ చేతులు రెండింటికి నీ నమస్కారము. అవి మా మీద నీ బాణప్రయోగమునకు ఉపకరింపకుండా ఉండుగాక. అంటే నీ క్రోధ ధనుర్బాణ బాహుద్వయములకు నమస్కరింతును. అవి మాయందుగాక మా శత్రువులయందే ప్రవర్తించుగాక అని అర్థాన్ని తెలియజేస్తోంది. ఇక్కడ మంత్రఫలము పాపనాశనము, దైవ సాక్షాత్కారము, గాణపత్యము అని చెప్పబడింది.